ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, నవంబర్ 24 సోమవారం. నేటి మన ధ్యాన లేఖనం పేతురుకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడుగుబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. వ్యాఖ్యాన అంశం విశ్వాసి జీవితం. వ్యాఖ్యాన అంశం విశ్వాసి జీవితం. వ్యాఖ్యానం. సామెతల పుస్తకం 24వ అధ్యాయం 11వ వచనంలో ఈ వాక్యం వ్రాయబడింది. తన మూఢతను మరలా కనుపరచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు అని. తొలగిపోవు వారిని గూర్చే ఈ 2 సామెతలు చెప్పబడ్డాయి. కొందరు నీతి మార్గాన్ని తెలుసుకున్న తర్వాత తొలగిపోతారు. తొలగిపోయిన వీరిని గూర్చే వారు పందులని, కుక్కలని పేతురు సూచిస్తూ ఉన్నాడు. ఈ 2 సామెతలు ఎన్నడూ దేవుని నిజమైన బిడ్డలకు అన్వయింపవు. వాక్యంలో కుక్క నిత్య జీవమునకు వెలుపుటనున్న వారితో పోల్చబడింది. వారిని గూర్చి జాగ్రత్తగా ఉండుడి అని పౌలు అంటూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనం చూడండి. అట్టి వారిని వర్ణిస్తున్న పేతురు కూడా అదే భావంతో కడుగబడిన పిమ్మట మరల బురదనాశించిన పందుల వంటి వారిని, దుర్బోధ చేయువారు వాంతి చేసుకున్న కుక్కల వంటి వారిని పలుకుతూ ఉన్నాడు. వారట్లున్నారు. వారి బోధ అనుసరించువారు అలాగే ఉన్నారు. కుక్క వాంతి చేసి కొంతకాలానికి బాగానే తిరుగుతుంది. కొందరు కొంతకాలానికే నిలుస్తారు. తరువాత అయితే అదే చెడ్డ జీవితం అవలంబిస్తారు. పంది కూడా దేవుని పిల్లల సామ్యం కాదు. కడుగబడిన పంది కొంతకాలానికే శుద్ధిగా ఉండి మళ్ళీ బురదలో పడుతుంది. సరైన అనుభవం ఏంటంటే క్రీస్తు రక్తం చేత కడుగబడి దేవుని చేత ఏలబడుచున్న రాజ్యంగా ఉండాలి. అంతేకాదు, యాజకుల వంటి వారై క్రీస్తు పేరట యాచన స్తోత్రాలను దేవునికి అర్పిస్తూ రావాలి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6-7 వచనాలు ధ్యానించండి. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.